అంతట ప్రకటింపబడును. అటు తర్వాత ఎప్పుడు వస్తుందంట అంతం? ఇప్పుడు రాదండి, కంగారు పడక 10 అనుకున్నాడు, ఇప్పుడు రాదంటున్నాడు. ఇంకా చాలా మంది మారలేని జనం ఉన్నారు, యేసుని ఎరగలేని జనం ఉన్నారు. ఇక్కడ ఆసేవ యేసుని చూస్తే ఇక యేసు ప్రభువు తెలుసుకున్న తర్వాత అందరికీ అంతకంతకు మారు మనసు అందాలి, సువార్త అందాలి, వారు నమ్మి రక్షణ పొందాలి. అప్పుడు వస్తాడంట రారాజు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు రాజు? అమ్మా రాజు వస్తాడు. ఆయన వస్తున్నాడంటే లేట్ అవుతుందంటే కారణం మరి తెలుసా? ఇక చాలా మందికి సువార్త అందలేక. అలా చెప్పండి, వెనకాలంలో వెళ్ళని చెప్పండి. మీకేం నిద్రపోకండి, వచ్చేస్తున్నాడు ఆయన, ఇచ్చేస్తాను. మీరు కోమలో పోకుండా ఉండాలని, మలిపుతో అలా ఉండాలని. చేప నీళ్లు ఎందుకు కడతారండి? బతికిన చేపని ఎండలాడితే ఎండిపోద్దని, ఒడ్డు పడితే చచ్చిపోద్దని నీళ్ళ పడేసి అలాగ నీళ్ళు అలా కొట్టిస్తూ ఉంటారు. ఎందుకని? బ్రతుకుండాలని. ఒకప్పుడు పాపము చేత అపరాధము చేత చచ్చిపడిన మనమందరినీ ఆ క్రీస్తు ప్రేమ, అమూల్యమైన ప్రేమ చేత బ్రతికించి అని ఉప్పాల దాసయ్య లాంటి వారి సువార్తను అందించి మళ్ళందరినీ బ్రతికించారు. కుట్టపల్లి గట్టిగా ఆ మహిళ దేశం విత్తనాలు కాల్చిన కన్నీరు ఓకనే పాలే అటు భారతకు మొదలుకొని చిరాల వరకు అందుతూ ఉంది, ఇక కదులుతూ ఉంది. ఇప్పుడు వస్తూనే ఉన్నారు చాలా మంది. హల్లెలూయా చెప్పండి. అందరికి అందాలా, కొందరికి అందాలా? మా ఆయనకి అందిందండి ఈ సువార్త అన్నవారు చేతులు ఎత్తండి. స్త్రీలు అందలేదు. నీకు అందింది కానీ మీ ఆయనకు అందలేదు, నీకు అందింది కానీ మీ కొడుకు అందలేదు. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్తే మనం బాధపడతారు. సంఘం సభ, అందుకు నేను కొన్ని మింగేస్తానని కంగారు పడకండి. ఆయనైతే ఉల్లేస్తాడు అన్నీ కూడా. అని చెప్పండి, ఆయనకు అడ్డు లేదు అండి, అడ్డుగుడ్డు లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే దైవజనం రోషణ కలిగి బ్రతకాలి. నాకు చాలా ఇష్టం. ఒక సాయలను పాడుతూ ఉంటాడు. ఏమని తెలుసా? ఉన్నాడయ్యా ఉన్నాడయ్యా సమకల దైవజనుడు ఉన్నాడయ్యా. చాలు తమ్ముడా, మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు, పర్లేదు. ఉండాలా మనం బ్రతుకుతే మన కొరకు 10 మంది చెప్పుకుంటారు. ఈ సువార్త ఎవరు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఈ రాత్రి సభ చేరడానికి కారణం ఏంటంటే సంఘం ప్రార్థనతో పాటు మీరు కూడా ఈ వార్త అందనందుకు పత్రికలు మీ ఇంటికి ఇచ్చారు కనుక, సంఘానికి అందించారు కనుక మీరందరూ ఈ స్థానానికి రాగలిగారు. వచ్చిన మీరందరూ కొందరికి ఇక అందలేని సువార్త రేపు చెప్పే బాధ్యత మనకు ఉందా లేదా? ఉందా లేదా? భర్తను మార్చుకునే మనసు నీకు ఉందా లేదా? పిల్లల్ని ఎదుర్కొనే నరకాల పోతే నీకు బాధ లేదా? కన్నా తండ్రి, తాపట్టులు, రక్త సంబంధాలు, పంటమిత్రులు ఎందరలో ఇజవరలో నిధులు కొట్టుకుపోయినట్లు, ఆనాడు నమ్మక కాలంలో వదలు కొట్టుకుపోయినట్లు ఈనాడు చాలా మంది లోకంలో ఉన్నారు. కొట్టుకుపోతున్న జనాన్ని నిమిత్తమై భారం ఉంటే నీవేం చేయాలి తెలుసా? వారి నిమిత్తమే ప్రార్థన చేసి వారికి దేవుని ప్రేమ, దేవుని సువార్త అందించి నేనుండే స్థలంలో మనందరూ ఉండాలని ఆశ దేవునికి. నేనుండే స్థలంలో అంటాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగన నేను మరలా వస్తాను. నేను ఎంట పెట్టుకుని మరలా ఆకాశానికి ఉన్నతమైన పరలోక పట్టణానికి తీసుకువెళ్తాడు. దొంగలు కాదండి, తాగుబోతులు కాదు, విమర్శకులు కాదు. నేనంటాను దేవునికి విరోధంగా బ్రతుకుతున్న వారిని కాదు, క్రీస్తు కొరకు నిమ్మి రక్షణ పొందుకున్న, రక్షణ కడ వరకు కాపాడుకున్న వారి కొరకు సువార్త అందరికి అందిన తర్వాత ఆయన వస్తాడు. హల్లెలూయా. మరి వచ్చేం చేస్తాడేనంటే ఆయన కొరకు బ్రతికిన వారిని ఎంట పెట్టుకొని తీసుకువెళ్తాడు. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు మరి నేను వెళ్ళిపోతా మా ఆయన సంగతి ఏమో నాకు తెలుసా? ఉప్పాడలో 30-70 సంఘాలు సెలరే ఉన్నాయి. సువార్త మాటల ముందు దాసయ్య అందించాడు, ఇంకా చాలా మంది భక్తులు అందించారు. యేసు ప్రభు వచ్చి ప్రపంచానికే 33.5 సంవత్సరాలు సువార్త అందించాడు. ఆ సువార్త చాలా మంది విన్నారు, నమ్మారు, రక్షణ పొందారు. ఇప్పుడు బ్రతుకున్నారు, ఎప్పుడు బ్రతికే ఉంటారు వాళ్ళు. ఇక అందలేని వారి సంగతి గురించి మీరు ఆలోచించండి అన్నాడు. అందలేని వారి సంగతి ఇచ్చవాటలో కొంతమంది చనిపోతా ఉంటే బోజులు కొందరికి అందుతుంది, కొందరికి అందట్లే. కొందరికి వార్త అందుతుంది, కొందరికి వార్త అందట్లే. కొందరికి వాటర్ అందుతుంది, కొందరికి వాటర్ అందట్లేదు. కొందరికి బట్టలు అందుతున్నాయి, కొందరికి బట్టలు అందట్లేదు. బైబిల్ అంటున్నాయి ఏమిటో తెలుసా? సర్వ సృష్టికి, ప్రపంచానికి ఈ రాజ్య సువార్త వెళ్ళాలి. కొండల్లోకి, కోణంలోకి, లోయల్లోకి, అడవుల్లోకి, దేశాల్లోకి, విదేశాల్లోకి నా దేవుని సువార్త వెళ్ళునుగాక. ఆమేన్. బండెక్కి పోదాము రన్న యేసు మాటలన్నీ
చాటుదాము. మీరు రెడీగా ఉండండి వద్దానికి బాబు, మీదే కొంచెం మొక్కడేసి ఆ మొక్కలే మొక్కేద్దామని అండి. శారేసే తుల్లేదో బాగుంటుందా? ఆనగ మొక్కలు బెండగ మొక్కలు అడితే కొద్ది తింటారని అరుగుతుందని బాధ, రుచిగా ఉంటుందని. బండెక్కి పోదాము రన్నా, మాటలన్న చాటుదాము రన్నా. బండెక్కి పోదాము రన్నా, మాటలన్న చాటుదాము రన్నా. అయ్యారా అయ్యర చెయ్య జయ్యర చెయ్య, జరిపెట్టు ఏ సయ్యతో, జరిపెట్టు ఏ సయ్యతో. నల్లతో నల్లే కల్లేసే మల్లె, కల్లేసే మల్లె, బండెక్కి పోదాము రన్నా. నేహం భాస్కర్ నువ్వు గొంతు పీక్కుని చెప్పు, మేము వింటే ఒట్టు, ఆయన రావాలి వింటావు ఆయనకి. నేనంటాడు చాలాసార్లు కొత్త బట్టలు మనం చేస్తాడు, పాత పెట్టి తొడుక్కున్న తర్వాత ఏం చేస్తాం, బట్టలు ఉంటాయి కదా, చాలాసార్లు ఏం చేస్తాం, అమ్మ ఆడవాళ్ళు తెలుస్తూ ఉంటారు. ఒకప్పుడు రాళ్ళు ఉండి నేటి వారికి వెళ్ళి అంటే ఏటు వారికి వెళ్ళి రాళ్ళతో కొట్టుకునేవారు, వాడు పోయేది కాదు. ఈరోజు చాకవాడికి ఇస్తే ఏం చేస్తాడంట, చొక్కవాడికి కాదు కనుక సో ఇప్పుడు గుర్తుకేస్తున్నాడు. ఇప్పుడు జేమిసంగ్ వచ్చి ఇదిగేస్తాడు మనకి, నీ బ్రతుకు మార్చుకుంటాం నీ ఇష్టం, అందుకే తీసుకొచ్చాడు పౌలు గారు. అందుకే మీరు ఉతకాలని, చేపలు బాగా తోమాలని, రాయి పట్టి మోసాలని అనుకుంటున్నాడు. చెప్పండి చెప్పండి, ఇప్పుడు నువ్వన్నా మారిపోవాలి. మారిపోవద్దు, ఈరోజు ప్రతిరోజు అలాగే ఉంటాం. బిడ్డలారా ఆలోచించండి, ఈ సువార్త తీసుకెళ్ళేది ఎవరు? ఆనాడు యేసు ప్రభు పక్కన శిశువులు తీసుకెళ్లారు అండి. ఈనాడు చాలా మంది ప్రపంచంలో మీ దగ్గరకు వస్తారు, చాలా మంది సువార్తను అందించారు, కానీ అందించట్లేదు నేను చెప్పట్లేదు అండి. ఒక్కడి ద్వారా సువార్త ప్రారంభమైంది, తర్వాత 12 మంది నిలబెట్టాడు, 12 మంది దేశానికి వదిలేడు, దేశంలో వేల ప్రజలు, కోట్ల ప్రజలు తయారు చేసి దేశంలో వదిలేడు. కొట్టబెల్ల గట్టిగా యేసు ప్రభు సువార్త అందలేకుండా చాలా మంది ఉన్నారు, ఇంకా కొండల్లో ఉన్నారు. అక్కడే కాదు, ఎంత గ్రామంలో, యుప్పాడు గ్రామంలో, ఈ మారిపేట అయినపేట గ్రామంలో ఇంకా సువార్త అందకుండా పిచ్చోళ్ళకి తిరిగిన వాడు ఉన్నాడు. వాడి కొరకు సభ, కొట్టబెల్ల గట్టిగా ఈ కొరకు సభ. చాలా మంది అంటే ఒక అతను క్రైస్తవుల కొరకు సభ అంటాడు, నో, అన్ని జనుల కొరకు సభ. వాడు మారాలని, వాడు యేసు ప్రభువును తెలుసుకోవాలని, ప్రభు కొరకు బ్రతకాలని, రోషం కలిగిన దైవజనుడిగా, దేవుని బిడ్డలుగా, క్రీస్తుని అంగీకరించే బిడ్డలుగా ఈ సభలను వింటే నీ ఇంటికి రక్షణ వచ్చును గాక, ఈ రాజ్య సువార్త నీ ఇంటికి వచ్చును గాక, నీ బిడ్డలకు వెళ్ళను గాక, నీ భర్తలకు వెళ్ళను గాక. ఇక అందలేని వారు అందరూ తెలుసుకొని యేసే దేవుడని వారి నోటితో ఒప్పుకుంటున్న గాక. ఆమేన్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాడికి ఏముందంట? నమ్మిన వాడికి రక్షణ ఉంది, పరలోకం ఉంది. నమ్మని వాడికి ఏముందంట? ఏముందో చెప్పనా? మీరు చాలా నవ్వుకుంటారు, ఇక్కడ చాలా ఇచ్చిత్రంగా ఉంటారు. ఏపు గంధము 17వ అధ్యాయం బిడ్డలారా 13వ వచనం చదవండి. ఈ నమ్మన వారికి అంతకంటే ఇల్లు ఎక్కడ ఉందో చూద్దాం. ఇల్లు నమ్మని వారందరికీ కూడా ఇల్లు ఉందండి అక్కడ. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళం నాకు ఇల్లు అని ఆశయే. చాలు. ఎక్కడుందంటే ఇల్లు? మీ దండ పడతాను చెప్పండి, అల్లి చెప్పండి. 3 అంతస్తులు కట్టుకున్న ఇల్లు ఉన్నాయి, 10 అంతస్తులు కట్టుకున్న ఇల్లు ఉన్నాయి, కొప్పు కూలిపోయాయి. చూసారా? తెల్లచాడ పిల్లకు తెల్లచాడ తల్లకు అల్లుడు నాన్న వాయిస్ దెబ్బ అయిపోయింది. నేను దండ పెడతాను, వద్దు నిలబెట్టినా జేమిస్ వచ్చేలాగానే తర్వాత నాకు ఏమి ఉండదు కథ అని చెప్పండి. ఏదో యాక్టింగ్ అలా కట్టుకున్న కత్తావా నిలబడినందుకు. ఆ తర్వాత వస్తాడు ఆయన, క్రియా కర్మ అంతా ఆయనే, ఇహో హీరే అని చూసుకుంటే నాకు సంబంధం నిలబెట్టాను, అలా పర్వాలా నిలబెట్టాలని ఆశ. ఈ జనం అంతా అక్కడ తొట్టుకుపోతాడో బాధ. అదే చెప్పండి. వినండి బిడ్డలారు, ఏమన్నాడు? ఈ సువార్త అందలేని వారికి, నమ్మలేని వారికి ఇల్లు ఎక్కడ ఉందండి వారికి? ఇక్కడ మీకు చెప్తున్న అక్కలు, అమ్మా చెల్లి, మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఇదేంటి ఇల్లు ఇలా చూస్తున్నారండి? ఇల్లు లేకుండా ఏమన్నా నిజమే గందరూ అంటాడు. ఏదో పెంట కుప్పల మీద ఉన్నావా? పెంటలాగా ఎడారిలో ఉన్నావా? ఇల్లు ఎక్కడ ఉన్నాయి? చాలా మందికి రక్షణ పొందలేని వారందరూ ఇల్లు ఎంత పాతాళంలో ఉందంట, కొట్టపల్లి గట్టిగా. మరి నమ్మిన వారికి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది, కొట్టపల్లి గట్టిగా. పాతాళంలో ఇల్లుకి సిద్ధపరచుకుని చాలా మంది ఉన్నారు కదండి.
పాతాళంలో ఇల్లు ఉంది. ఎవరికి అంటే దొంగలకి, ఎవరికంటే పాపులకి, ఎవరికంటే యేసు ప్రభువుని ఎరగకుండా ఉన్నవారికి, యేసు ప్రభువుని తెలుసుకొని నటించే వారికి, బట్టలు మార్చిన బ్రతుకు మారలేని వారికి, వీళ్ళందరికీ పాతాళంలో ఉందండి ఇల్లు. కొట్టబెట్ల గట్టిగా ఉందా లేదా? నేనేమాత్రం అబద్ధపడాను. ఈ పాపము ఈ యేసు ప్రభువుని ఎరగలేని వారందరికీ పాతాళంలో ఇల్లు సిద్ధపరచుకున్నారంట. ఇప్పుడు మనమన్నీ ఎక్కడుందంటే మన ఇల్లు బంగారు వీధులు, రత్నాల మేడలు, వజ్రాలు తోటది. అది పరలోకానికి బాట, జీవపు బాట, పాతకి రక్షణకు విడుదల కలిగిన ఒక ఉన్నతమైన పట్టణం అది. ఆ పట్టణంలో దొంగలు ఉండరు, ఆ పట్టణంలో పాపములు ఉండరు, ఆ పట్టణంలో అబద్ధమాడు వారు ఉండరు, ఆ పట్టణంలో సరిగా తిరిగిన వారు ఉండరు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, అందరికంటే గొప్పడా. చూడు కీర్తన గ్రంథం 135 కీర్తన గ్రంథం 135 యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. ఇక్కడే గొడవలు అయిపోతున్నాయి. ఎక్కడ గొడవలు అవుతున్నాయి మీరు? ఇదే గొడవ బయట, ఇదే అలాంటిదే బాధ. ఇప్పుడు మన దేవుడి గురించి అందుకే ఎక్కడ మింగియాల ఈ దండపడతాం సేవకులకి. అసలు ఆ మూసి ఎత్తారా మనకు సాగదు. చెప్పండి, అందరికంటే గొప్పవాడు మన దేవుడు. మోడీ కంటే గొప్పవాడా? యెస్. వాళ్ళ బాబు కంటే, వాళ్ళ తాతల కంటే, ముత్తాతల కంటే, ఇదిగో అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, మోషే కంటే, ఏలియా కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. కొట్టబడి గట్టిగా నీకంటే గొప్పవాడే నువ్వు అనుకుంటాను. గొప్పవాడని బట్టలు సరిపోతే బ్రతుకుని ఉండాలి, అలాగా చెప్పిన సరిపోతే చెప్పినట్లు బ్రతకాలి. అలా బ్రతుకుతేనే ఆ గొప్ప దేవుడి విలువేంటో మనకి తెలుస్తుంది. ఆ రాజ్య సువార్తను సకల ప్రజలకు అందుతుంది. అందిన తర్వాత వస్తుంది అంతం. అప్పటి వరకు రాదంట, మీరు కంగారు పడకండి. అందరికి అందేసిన తర్వాత అంట వస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చి మనం ఏం చేస్తారంటే నా కొడుకండి, నా కూతురండి చూస్తాం, కానీ దేవుడికి అలాంటిది ఏముండదు. ఎవరైతే కడవరకు నమ్మకంగా బ్రతుకుతాడో అలాంటి వారిని పట్టుకొని పరలోక పట్టణానికి తీసుకువెళ్తాడు, పరిశుద్ధతను కూర్చోబెడతాడు. యుగ యుగాలు, తరతరాలు అక్కడ మరణం ఉండదు, అక్కడ సావు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ అప్పులు ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ తిప్పలు ఉండదు, అక్కడ బోట్లు, వ్యాపారాలు, నా కుటుంబం నీ కుటుంబం ఉండదా? ఉంటుందా? ఉండదండి. అసలు ఏమంటానంటే సువార్త అందితే ఈ గొప్ప దేవుని తెలుసుకుంటే ఆ గొప్ప రాజ్యంలో ఉంటాం. కొట్టబిడ్డ గట్టిగా అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడు ఈ లోకమంతా ఫెంటగా ఎంచుకున్నాడు పౌలు. అక్కడికి వెళ్ళేవాడు సరి సామసంలో ఉండడు, అక్కడికి వెళ్ళేవాడు దుష్టులతో తిరగడు, అక్కడికి వెళ్ళేవాడు నీకంతా నాకంతా తెలిసాను అనుకోలేడు. మహాభక్తులు అంటారు ఇప్పటికి నీటి చుక్కంతా నాకు తెలియదంటాడు. ఏమి తెలియకపోయినా మనకంటే అన్నీ తెలిసి అంటున్నాం. చెల్లి, తమ్ముడా, అన్న, ఈ రాత్రి సభలో ఒక్క మాటని చెప్తున్నాను. నీ ఇంటికి సువార్త అందితే, నీ భర్త ఈ సభ ద్వారా రక్షించబడితే ఆ బహుమని ఇంటికి వచ్చును గాక, నీ పిల్లలకు వచ్చును గాక. దేవుని నుంచి ఆనందిస్తారు బిడ్డ. నేను 2 చేతులు జాడించి చెప్తున్నాను. అందరికంటే గొప్పడంటే ఇందాక అన్నాడు పాస్టర్, దేవతల కంటే అన్నాడు. పోయిన వారం చెప్పాను, కర్రను తీసుకొని కర్రను పొయ్యినెట్టుకుంటాం. అదే కర్ర గురించి చాలాసార్లు మాగా యేసు చెప్పాడు, కొన్నిసార్లు ఇలా చేస్తామని. కర్రకు ముక్కుబడినాడు, రాయికి ముక్కున్నాడు, అక్కకు ముక్కుబడినాడు. యేసు ప్రభుకి సాక్షాలుగా నమస్కారం చేసేవాడు, పూజించేవాడు ఎవరైనా ఉన్నారు? అది ఉంటున్నాడు, ఇంతలో ఉంటున్నాడు. అందరికంటే గొప్పవాడు మన దేవుడు. ఆ గొప్ప దేవుని రక్షణ పొందుకొని నీవు గొప్పగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నీతిగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నిజాయితీగా ఎందుకు బ్రతకలేకపోతున్నావు? దైవజనుల మాట ఎందుకు వినలేకపోతున్నావు? విని నడుచుకోలేకపోతున్నావు? గమనించు బిడ్డ, ఆ పట్టణం మన పట్టణం కాదు, ఆ దేశంలో మన దేశంలో కాదు. అప్పుడు పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు, కన్యకులు సరిపులు ఉంటారు. అది ఎప్పుడు శుతించే స్థలం అంటది. కొట్టబడ్డ గట్టిగా పాపులకు ఆ స్థలం ఉంది. అందమైన వారికి చెప్తున్నాను, ఈ సువార్త ఇప్పటికైనా నమ్మబడ్డ. పాతాళం తెరుసు ఉంది, నోరు తెరుసు ఉంది. యెషయా గ్రంథంలో 5:14 కూర్చుని చెప్పొద్దు. పాతాళం ఏం చేస్తుందంట? అంటే అతుకు మిగిలి అంటే ఆశతో చూస్తుందంటే ఎవరిని తీసుకెళ్ళిపోవాలని? యేసు ప్రభుని ఎరగలేని వారందరినీ పాతాళంకు లాక్కుపోవాలని చూస్తుందంటే. అది ఎవరైనా చెప్పండి, చేతుల తలని చెప్పండి రా. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్తను వినరండి, యేసయ్యను నమ్ముకోండి, ఈ సాక్ష్యం వినరండి, యేసయ్యను
మాటల మార్చట మృతులు ఉండబడకడం ఉండలేదు మనసు మారాలన్నా నీ బుద్ధి మారలక్క నీ బతుకు మారాలన్నా నీ బుద్ధి మారలక్క అమ్మల్లారలో ఆవులు ఎక్కడించండి అమ్మల్లారలో అమ్మల్లారలో అక్కల్లా ఈ వార్తలు వినరండి ఈ శైల పాటించండి ఇది కళ్ళ అక్క అక్క హల్లెలూయా 9 గంటలకు పడుకున్న వారందరూ అందరూ కూడా 9 గంటలకు పడుకుంటామని మేము అందరం అన్న వారు కూడా చేతులు తలని చెప్పండి పడతాం 8 గంటల 8:30 పడుకున్నవారు బిడ్డలా దైవజనులు వచ్చేస్తానని చెప్పాడు నమ్ము రక్షణ పొందుకో నువ్వెక్కడ నాటపడ్డావో ఆ స్థలంలో ఎదురు చూడు ఆ కరుణామయుడు వస్తాడు దయగలిగిన దేవుడు వస్తాడు వచ్చేసాడు ఎవరు జేమిస్ అని వస్తారంటే ఇప్పుడు వచ్చేసేటంటే ఆయన పంకర్లేదు ఆ పళ్ళు 16 పళ్ళు నువ్వే నవ్వట్లేదు వీళ్ళకి నేను చెప్తే నవ్వకపోతే ఆయన చెప్తే ఎక్కే నువ్వు తెలియలేదు ఆయన మామూలు కొట్టాడు సాగరే బల్ల కొడతాడు అమ్మల్లారవో అతల్లారా అమ్మల్లారవో అతల్లారా సాక్ష్యం మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు పిలుస్తుండు ప్రభుత్వం పిలుస్తుండు కన్నీరు పిలుస్తుండు ప్రభుత్వం పిలుస్తుండు అమ్మల్లారవో అక్కల్లారా పడుతున్నా విశ్రమకి తగ్గదా నా నేర్పు తగ్గదా చూడాలి అమ్మల్లారవో అక్కల్లారా అమ్మల్లారవో అక్కల్లా నీ భర్తను వినరండి వ్యవసాయం నమ్ముతండి సత్యం వినరండి వ్యవసాయం నమ్ముతండి ఈ వార్తలు వినరండి సైన్య నమ్మకండి సత్యము వినరండి సైన్య నమ్మకండి అంతప్పట్లో 5 ప్రజలు తెలుసుకోవాలి అక్షితంగా ప్రజలు తెలియచా మనుషుల మీద ఆలోచించిన వారందరూ కలిగి భాషకల దేశమేముడు భాషకల దేశమేముడు రక్తమిచ్చినారే తన కన్న ప్రేమ కోసం ప్రాణం పెట్టిందే తన కొడుకు తీపి కోసం రక్తమిచ్చినారే తన కన్న ప్రేమ కోసం ప్రాణం పెట్టిందే తన కొడుకు తీపి కోసం అమ్మల్లారవో అతల్లారా వచ్చేసారన్నా అమ్మల్లారవో అతల్లా ఈ వార్తలు వినరండి వ్యవసాయం నమ్ముకోండి ఈ వార్తలు వినరండి వ్యవసాయం నమ్ముకోండి అమ్మల్లారవో అమ్మల్లారవో అతల్లా ఈ వార్త
వచ్చాడనే ఇది నిజమో సత్యమయ్యా, ఇదే అనుకున్న సమయము, ఇదే రక్షణ దినముగా, ఇది పురుషుల పేరు పెట్టి ప్రయాసపడి భారమేస్తున్న సమస్త జరుగులారా నీకు విడుదల ఇస్తానంటున్నాడు, నీకు నమ్మకం ఇస్తానంటున్నాడు, నీ రక్షిస్తానంటున్నాడు, నీ నామస్తానంటున్నాడు, నీ కుటుంబానికి రక్షణ రక్షితమగా ఇస్తానంటున్నాడు ఆయన. వార్తలు తన దగ్గర నివాసాలలో ఉన్నా, వర్షికులు ఉన్నా, దయచేసి రా. ఈ రాత్రి గొప్ప దైవజనులు మా మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. మంచిది బిడ్డలారా.